ఈరోజు గూడూరులో మహాలక్ష్మి అమ్మవారి దర్శనం చూస్తే అస్సలు చూపు తిప్పుకోలేరు. పూలతో అమ్మవారిని ఎంత అందంగా అలంకరించారో మీరే చూడండి. శ్రావణ మాసం అంటేనే అమ్మవారి అనుగ్రహానికి ఎంతో విశిష్టమైన మాసం. అందులోనూ వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించడం ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. అమ్మ అనుగ్రహం ఉంటే మనకు అన్నీ ఉన్నట్లే కదా. అందుకే ఈ పవిత్రమైన రోజున మహిళలందరూ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ తమ కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటారు. ఈ వరలక్ష్మి వ్రతం సందర్భంగా గూడూరులోని మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో అమ్మవారిని వివిధ రకాల పుష్పాలతో ఎంతో అద్భుతంగా అలంకరించారు. అమ్మవారి అలంకరణ చూస్తుంటే ఎంత చక్కగా ఎంత అందంగా ఉందో కదా. పూలతో చేసిన ఈ అలంకరణ మధ్య అమ్మవారి దర్శనం నిజంగా కన్నుల పండుగగా ఉంది. అమ్మవారిని ఇలా చూస్తుంటే మనసంతా భక్తితో నిండిపోతుంది. ఈ సందర్భంగా మహిళలందరినీ భాగస్వాములను చేస్తూ వరలక్ష్మి వ్రతం పూజా కార్యక్రమాలను ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పూజ అనంతరం వచ్చిన ముత్తైదువులందరికీ తాంబూలం ప్రసాదాలను అందించి అమ్మవారి ఆశీస్సులను కూడా అందించారు. ఈ అందమైన వరలక్ష్మి వ్రత కార్యక్రమాన్ని నిర్వహించిన భాస్కర్ గారికి వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక అభినందనలు. వరలక్ష్మి అమ్మవారి అనుగ్రహం ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలని కోరుకుంటూ కమెంట్ బాక్స్లో శ్రీ మహాలక్ష్మీదేవియే నమః అని కమెంట్ చేయండి. ఈ అమ్మవారి అందమైన దర్శనాన్ని ప్రతి ఒక్కరికి తప్పకుండా షేర్ చేయండి. అమ్మవారి ఆశీస్సులు అందరి ఇళ్లలోనూ నిండుగా ఉండాలి కదా. మరి మీ అందరికీ కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇన్స్టా పేజ్ని అయితే ఫాలో అయిపోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. శ్రీ మాత్రే నమః.